అందరికీ నమస్కారం. ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు? తిథి, సమయం, బ్రహ్మ ముహూర్తం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టి ఆరంభం ఎలా జరిగిందంటే, ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కి తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ఏమిటంటే, యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం అనగా ఏడాది కాగా, ఆ యుగానికి ఆది ఉగాది. ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్య అవతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణం పురస్కారంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది తిథి చూసుకున్నట్లయితే శోభకృత నామ సంవత్సరం ముగిసి ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోనున్నారు. తిథి అమావాస్య ఏప్రిల్ 8న ఉదయం 3:24 ప్రారంభమై రాత్రి 11:50 ముగుస్తుంది. శుక్లపక్ష పాడ్యమి ఏప్రిల్ 8 రాత్రి 11:50 ప్రారంభమై ఏప్రిల్ 9 రాత్రి 8:31 ముగుస్తుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:31 నుండి ప్రారంభమై ఉదయం 5:19 ముగుస్తుంది. మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.